మామ ఇన్ని కొండలు ఎక్కినా, ఇన్ని గోపురాలు ఎక్కినా, ఇన్ని దేవాలయాలు తిరిగినా మార్పు అనేది ఫస్ట్ నీలో రావాలి మామ. హలో మామా, వెల్కమ్ టు డే 18 ఆఫ్ 45 days దీక్ష. ఈ రోజు కూడా రెగ్యులర్ గా జిమ్ కంప్లీట్ చేసుకుని చకచకా రెడీ అయ్యి అమ్మవారి సన్నిధి బయలుదేరుతున్నాను అనమాట. ఇది పట్టుకున్నది చూస్తున్నారు మామ, ఇది మనం సమ్మర్ కాబట్టి సమ్మర్ లో హీట్ బారిన పడకుండా సబ్జా వాటర్ అనమాట. సో ఇవి పట్టుకుని బయటకు వచ్చాను. ఈ ట్రాఫిక్ లో ఇరుక్కుని ముందుకెళ్లిపోయి ఫైనల్లీ టెంపుల్ కి రీచ్ అయిపోయాం అనమాట. సో అమ్మవారి సన్నిధికి వచ్చేసాం, అమ్మవారి గుడి లోపలికి వెళ్తున్నాం అనమాట. సో వచ్చేసాం మామ. మన పెద్దమ్మతల్లి టెంపుల్ కి సోమవారం, శనివారం, ఆదివారం, మంగళవారం ఇలా ఏముండదు మామ. ప్రతి రోజు భక్తులతో రష్ ఉంటూనే ఉంటుంది. కానీ 1:30 కల్లా టెంపుల్ క్లోజ్ అయిపోద్ది. మళ్ళీ 3:30 కల్లా ఓపెన్ అయ్యేది అనమాట. ఇది మనం ముడుపులు కట్టిన ప్లేస్ అనమాట. మనం ముడుపు పెట్టాం కదా, ఎగ్జాక్ట్లీ టెంపుల్ బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ రైట్ సైడ్ వస్తుంది అనమాట. ప్రదక్షిణలు కంప్లీట్ చేసేసుకుని చకచక అమ్మవారిని చెప్పించుకుంటూ, అమ్మవారిని తలుచుకుంటూ ప్రదక్షిణలు కంప్లీట్ చేసుకునేసి అమ్మవారి గుడి లోపలికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుని వేడుకొని కూర్చొని 10 నిమిషాలు మెడిటేషన్ చేసుకుని, ఇది నాగదేవత ఆలయం మామ. మొన్న మీకు చెప్పాను కదా, ముడుపు కట్టిన రోజు ప్రదక్షిణలు చేశాను కదా, అమ్మవారి టెంపుల్ చుట్టూ ఎలా అయితే ప్రదక్షిణలు చేశానో నాగదేవత టెంపుల్ చుట్టూ కూడా ప్రదక్షిణ చేశాం కదా. సో ఇదే అనమాట నాగదేవత టెంపుల్ అనమాట. ఇది పైన వచ్చేసి గణపతి దేవాలయం అనమాట. మనం ముడుపు ఏ రోజైతే కట్టామో ఆ రోజు ఈ గణపతి దేవాలయం దగ్గర వచ్చి కూడా ప్రదక్షిణ చేశాము. ఆ నాగదేవత టెంపుల్ చుట్టూరు అండ్ గణపతి దేవాలయం చుట్టూరు కూడా ప్రదక్షిణ చేయాలి. సో ఇదంతా జరుగుతున్న ప్రాసెస్ లో మామ నన్ను ఒక పర్సన్ అబ్జర్వ్ చేస్తున్నాడు, ఒక బాబు అనమాట. అబ్జర్వ్ చేస్తున్నాడు. నేను నా పార్ట్ నేను దర్శనం చేసుకుని కంప్లీట్ చేసుకుని బయటకు వస్తూ ఉండగా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఏంటా అని చూసి అనమాట. వెళ్తూ ఉండగా ఆపి అన్న అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి, అన్న ఇది నువ్వే కదా, నేను ఫాలోవర్ అన్న అని చెప్పేసి అన్నాడు. సో నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మనకు ఫాలోవర్ మనం ఫైండ్ అవుట్ చేసుకుని టెంపుల్ కి వచ్చాడు. సో వచ్చి నన్ను ఫైండ్ అవుట్ చేసి నేనేనా అని గుర్తుపట్టి మరి నా వీడియోస్ చూపిస్తున్నాడు అనమాట. అన్న నువ్వే కదా అని నేనే తమ్ముడు అని చెప్పేటప్పటికి ఇంకా సో అన్న ఒక వీడియో అని చెప్పేసి వీడియో తీసుకున్నాడు. సో డెఫినెట్లీ నీ వీడియో మన డైలీ వ్లాగ్ లో పెడతాను తమ్ముడు అని చెప్పేసి కంపల్సరీ పెడతాను ఈ రోజు అని చెప్పి పెట్టాను, తీసుకున్నాను. సో అది మామ, మన ఫాలోవర్స్ అనేవాళ్ళు మనకు చాలా ఇంపార్టెంట్ మామ. చెప్పాను కదా ఆ దేవుళ్ళు ఇచ్చిన మామలు అని చెప్పేసి. డే 18 మినీ వ్లాగ్ అనమాట. సో అమ్మవారి దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా బయలుదేరేద్దాం. డే 19 కోసం మళ్ళీ కలుద్దాం. బై మామ.